మిత్రమా, గుర్తుపెట్టుకో, జీవితంలో బ్రతకాలంటే నటనైనా రావాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బతికున్నంగానే సమాధి కడతారు. మౌనంగా ఉంటున్నారు అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టం లేక. ఇతరులతో వాదించడం ఇష్టం లేని వారు ఇలాగే ఉంటారు. అందానికి విలువ ఇచ్చేవారికి ఏ గాయాన్ని చూపించలేము, అనుమానించే వారితో ఏ గతాన్ని పంచుకోలేము. తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారినా తలరాతలు మారవు. సాహసంతో సాధించలేనిది కూడా సహనంతో సాధించవచ్చు. ఆయుధాలతో సాధించలేని దాన్ని కూడా ఆత్మవిశ్వాసంతో సాధించవచ్చు. గాలిపటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం, జీవితానికి నమ్మకం ఆధారం, రేపటికి ఆశ ఆధారం, గెలుపుకు ప్రయత్నం ఆధారం. కొన్ని బంధాలు మన పుట్టుకతోనే ఏర్పడతాయి, కొన్ని బంధాలను మనం ఏర్పరచుకుంటాం. కానీ కొన్ని మాత్రమే ఏ బంధం లేకున్నా ఆత్మబంధువుల్లా ఉంటాయి. నీ బాధని కాస్త పక్కన పెట్టు, నీ ప్రయాణం మొదలుపెట్టు. ఈ చీకటిని వదిలిపెట్టు, వెలుగులోకి అడుగుపెట్టు. ఆనందం అనే గమ్యం చేరే వరకు. అంతేకాని ఇక్కడే రాయిలా ఉండి సమాధానం కోసం వేచి చూడకు. మనసు చంచలమైనది. ఒక పనిని చెయ్యమంటుంది, దాన్ని చేయొద్దంటుంది. చిన్న విషయానికే సంతోషిస్తుంది, దానికన్నా చిన్న విషయానికే బాధపడుతుంది. పరిస్థితులు మానవుని ఆధీనంలో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం మానవుని ఆధీనంలోనే ఉంటుంది. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు.